అంటే ఇప్పుడు అంటారా? హ్మ్. ఇది బేసిక్‌గా అమ్మా నా దృష్టిలో ఏందంటే క్రిమినల్ కానివాడు ఎవడు క్రియేటర్ కాలేడు. అంతా నేను చాలా ఓపెన్, చాలా మంచివాడిని, సద్గురు అన్న పొజిషన్‌లో అంటే సచ్చీలుడిని అన్న పద్ధతిలో ఉంటే హీ కెనాట్ ఎక్స్‌ప్రెస్. మీరు గమనిస్తే హీరోకి పెద్దగా చేయడానికి ఏముండదు. కానీ విలన్ క్యారెక్టర్స్ అంటే ఎన్నో చేయొచ్చు. ఎన్నో రకాలుగా ఉంటుంది. చేయడానికి స్కోప్ ఉంటుంది. అంటే అది నన్ను అట్రాక్ట్ చేసింది ఎక్కువ. నేను చిన్నప్పుడు కూడా మా అమ్మగారికి వాళ్ళకి మా నాన్నగారి జేబులో మా అమ్మగారి పెట్టెలో డబ్బులు దొంగతనం చేసి నోట్‌బుక్స్ అవి కొనుక్కొని వచ్చేవాడిని. అవి నాకు ప్రైజులు వచ్చినాయి అన్నట్టుగా చెప్పేవాడిని ఇంట్లో. వాళ్ళు నమ్మేసేవాళ్ళు. అది నిజం తెలుసుకున్న తర్వాత పనిష్మెంట్ ఉండేది, అది వేరే సంగతి. చితకొట్టేవాళ్ళా? కానీ వీడు దుంపదేగా అసలు ఎలా చెప్పాడు ఎక్కడ చూడు, మేము ఎవరికీ ఎంత అనుమానం రాకూడదు. నమ్మేటట్టుగా చెప్పాడు వీడు అని. యాహ్! సో దట్ వాస్ ద బేస్‌మెంట్. నా నటనకి బేస్ అక్కడ దొరికింది. ఎక్కడ ఎవరికీ ఏమాత్రం డౌట్ రాకుండా చాలా చక్కగా చాలా కవర్ చక్కగా చేసేవారు. చెప్పామనంటే నేను ఇది చెప్పేటప్పటికి మా గురువు గారు నాతో పాటే ఉండేవారు ఆయన. నేను నా ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ షేర్ చేసుకునేవాడిని. ఆయన ఉండి అదేరా కావాల్సింది, అదేరా యాక్టింగ్ అంటే, నువ్వు ఇరగదీస్తావు నువ్వు రా అని చెప్పానని ఫస్ట్ ఆయన నన్ను స్టేజ్ మీద అందుకే నిల్చోబెట్టాడనమాట. ఓకే. నువ్వు ఇంట్లో మీ అమ్మ వాళ్ళకి అట్ట చెప్పావు అట్ట చెప్పరా అనేవాడు. హ్మ్. సో ట్రైనింగ్‌లో ఎలాగైతే మాకు మధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నేర్పించారో సిస్టమాటిక్ లెర్నింగ్ ఆఫ్ యాక్టింగ్, అది నాకు ఫౌండేషన్‌లోనే పడింది. నువ్వు ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తావో అలా చేయమని చెప్పని అనడంతో ఒక నేచురల్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్‌కి అలవాటు పడిపోయాను అక్కడ. ఇక ఇప్పుడు